భారీ వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పై ఈసీ ప్రెస్ మీట్. ఈసీ ప్రకటనపై ఉత్కంఠ. పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ. ఈసీ ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నేడు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం. కౌంటింగ్ వేళ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచన. అమెరికాలో ప్రభాకర్ ను హరీష్ రావు కలిశారన్న కోమటిరెడ్డి. నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్న హరీష్ రావు. కౌంటింగ్ పై ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమీక్ష. పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలి. కూటమి నేతలకు చంద్రబాబు సూచన. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటా. సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద గోసగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణ. విభజన సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం పనిచేయాలని సూచన. 2 రోజుల ముందుగానే ఆంధ్రప్రదేశ్ ను తాకిన రుతుపవనాలు. రాయలసీమలో పలుచోట్ల చిరుజల్లులు. ముగిసిన ఢిల్లీ సీఎం బెయిల్ గడువు. తీహార్ జైలులో సరెండర్ అయిన కేజ్రీవాల్. రెమాల్ తుఫాన్ పై కేంద్రం అప్రమత్తం. ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష. ఎగ్జిట్ పోల్ కాదు, మోడీ మీడియా పోల్. సర్వే ఫలితాలపై రాహుల్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్. ఎన్నికల కమిషన్ ను కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం. 4 అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ. అమిత్ షా కలెక్టర్లకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారన్న జైరాం రమేష్. ఆరోపణలపై ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్న ఈసీ. ఎన్నికల సంఘాన్ని కలిసిన ఇండియా కూటమి నేతలు. పోస్టల్ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈవీఎంలు లెక్కించాలని కోరిన నేతలు. సినీ నటుడు కరుణాస్ బ్యాగ్ లో బుల్లెట్లు. చెన్నై ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్న అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయం. అసెంబ్లీల గడువు ముగియడంతో ముందే కౌంటింగ్. మరణ వాంగ్మూలానికి తిరుగులేదు స్పష్టం చేసిన సుప్రీం. మరోసారి వాయిదా పడిన సునీత విలియమ్స్ రోదసీ యాత్ర. చివరి నిమిషంలో వాయిదా పడిన యాత్ర. న్యూయార్క్ లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన. బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది దాడి. ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ తొలి రోజు కెనడాపై అమెరికా విజయం.